ఒంటి మీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడు. యెరికో దగ్గర నుండి చాలు. ఈ 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఏలియా ఎలీషా యొక్క జీవితాలను మనం గమనించవచ్చు. ఏలియా దేవుని యొక్క ఆత్మను రెండంతలుగా పొందుకున్నాడు. ఏలియా యొక్క శిష్యుడైనటువంటి మరి ఎలీషా కూడా తన యొక్క దేవుని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో మరి ఏలియా దగ్గర పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు ఎలీషా. అయితే ఈ 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి యుట్టుకు నడిచిపోయాడు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని అక్కడ మనం చూడవచ్చు. ఏలియా ఎప్పుడైతే ఆ యొక్క దుప్పటిని అక్కడి నుంచి నీ దేవుడు ఎక్కడ ఉన్నాడని ఎలీషా అడిగినప్పుడు అక్కడ దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తున్నాడు. దేవుని ద్వారా ఎలీషా ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. యోర్దాను నదిని విభజించి ఆ యొక్క నదిని దాటినట్టుగా మనం చూస్తాము. ఎలీషా ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలలో ఒక 3 పాయింట్లు మనం ఈరోజు నేర్చుకుందాము. ఒకటి యోర్దాను నదిని దాటిపోవడము, రెండవది నీటిని బాగు చేయుట. అదే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. అతడు ఆ నీటి ఊట వద్దకు పోయి ఉప్పు వేసి సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణం కలగకపోవును, భూమియో నిస్సారంగా ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పిన ఆ నీరు మంచిదైంది. అయితే ఇక్కడ యెహోవా సెలవిచ్చినదేమో ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను అంటున్నాడు. అక్కడ నీరు చూసినట్లయితే ఆ నీరు దేనికి కూడా పనికిరాని దానిగా ఉన్నది. అయితే నీటిని ఏం చేసిండంటే దేవుడు ప్రార్థన చేసేగానే బాగు చేశాడు. ఇలా మరి 2వ రాజుల గ్రంథంలో చూస్తున్నట్లయితే దేవుడు ఎలీషా ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇంకా కొంచెం కింది వచనంలోకి వెళ్తే 2వ రాజులు 4వ అధ్యాయం 41వ వచనంలో కూడా చూసినట్లయితే ఒక కుండలో ఏమైతుందంట, విషపు నీళ్లు కూడా ఉంటాయి. ఆ విషం నీటిని కూడా దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఆ విషయాన్ని కూడా దేవుడు విడిచివేసి ఆరోగ్యమైనటువంటి పానీయంగా దీవించాడు. హల్లెలూయా. దేవుని సేవకులు ఏదైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారి జీవితాలలో చేస్తాడు అనడానికి ఇవి సాదృశ్యాలు నేను చెప్పేటివన్నీ. ఒక దేవుని సేవకుని మనము చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే తక్కువ అంచనా వేస్తాం, కానీ దేవుని సేవకుడు ఏది ప్రార్థన చేస్తే అది దేవుడు కరెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఎలీషా ద్వారా దేవుడు ఇక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 41వ వచనం కూడా ఒకసారి చదవండి. చాలండి. అయితే దానికంటే ముందు వచనంలో చూసినట్లయితే ఒకడాట కూరలు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరగక దానికి తీగలు తెంపి ఒడిని కోసి వచ్చి వాటిని కూడా తిరిగి ఆకుండలో వేశారు. నేను చిన్నప్పుడు నాకు ఈ స్టోరీ గుర్తుకొస్తుంది. మా ఊర్లో మా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కూరగాయల చెట్లు పెంచడం. అక్కడ ఏం చేసిందంటే కాకరకాయ చెట్టు పెట్టాను. కాకరకాయ చెట్టు పెడితే ఆ కాకరకాయ చెట్టు పక్కన ఒకటి కారు ద్రాక్ష అంటారు. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ కారు ద్రాక్ష అని ఇచ్చాడు. మనం ఏమంటామంటే వాటిని దొండకాయ అనుకున్నాం. అక్కడ దొండ చెట్టు ఉంది, ఆ దొండ అంటారు. ఏ దొండ అంటారు? ఆ దొండ అంటారు. అంటే దానికి వేరే అక్షరాన్ని చేదు దొండ అనమాట. అది పనికిరాదు.
మనం చూస్తే ఎట్లుంటుంది అంటే ఆ చెట్టు నిజంగా మనం తినేటువంటి దొండకాయ లాగానే ఉంటుంది, కానీ అది మన దొండ కాదు. అది ఆ దొండకాయ మనం తినకూడదు. అది ఒకవేళ తింటే అది పాయిజన్గా మారి మన శరీరంలో విషంగా మారుతుంది. అట్లాగనే ఇక్కడ ఒక వ్యక్తి అంట ఏం చేస్తుండట, కూరగాయల చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చెట్లు పండ్లు తెంపుతుంటేనట ఏం జరిగింది అక్కడ, ఏమొచ్చినాయండి, కారు ద్రాక్షలు వచ్చినాయంట. వాళ్ళు ఏం చేసిరంట, ఆ యొక్క 40 వచ్చిన ఒకసారి 39 వచ్చిన చదవండి. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వేది ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగు. చాలండి, ఆ పొలంలోనికి పోయి ఏం చేసినట్ట, వెర్రి ద్రాక్ష చెట్లు మీరు చూసారు ఎప్పుడన్నా? ద్రాక్ష తోట నేను కీసరికి వెళ్ళినప్పుడు నేను మొన్న చూశాను. ఆ ద్రాక్ష చెట్టు ఎట్లా మొత్తం మన దొండ చెట్టు లాగానే పందిర్లు వేసి పెంచుతున్నారు ద్రాక్ష చెట్టు. ఇంకోటి కారు ద్రాక్ష కూడా ఉంటుంది, సేమ్ దానిలాగానే ఉంటుంది, కానీ అది నిజమైన ద్రాక్ష కాదు. కారు ద్రాక్ష చెట్టు ఈ యొక్క కాయలు ఏం చేసిరంటే ఆ వ్యక్తి, అవి కూడా మంచి కాయలను తీసుకొచ్చి మంచి కాయలు వేసి వాళ్ళు కర్రీ చేసేసారు. ఏం చేసేసారండి, కర్రీ చేశారు. అప్పుడు ఈ వడ్డిస్తున్నప్పుడు 41 వచనం చదవండి. అతడు పిండి కొంత తెమ్మనను దానికంటే ముందు వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేసారు, కారు ద్రాక్షలు అంటే వేగి ద్రాక్ష చెట్టును తెచ్చి వారు కర్రీ అంటే ఆ యొక్క వడ్డించిర్రు. శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి తినక మాని. చాలండి, ఇప్పుడు ఏం చేసిండ్రు, అందులో విషం ఉన్నదని ఒక వ్యక్తి ఏం చేసిండంటే దాన్ని గుర్తుపెట్టాడు. ఏం చేసిండు, గుర్తుపట్టి ఇది కారు ద్రాక్ష చెట్టు, ఇందులో వేశారు కాబట్టి అది విషము అని చెప్పి దైవసేవకుని చెప్పగానే ఆ దైవసేవకుడు ఏం చేసిండంట, చాలండి, దైవ సేవకుని చెప్పగానే మీరు గమనించాలి ఒక అద్భుతం ఇక్కడ. ఆ దైవ సేవకుడు ఆ పిండిని ఆ యొక్క కారు ద్రాక్ష ఉండినటువంటి ఆ యొక్క పాత్ర ఏదైతుందో ఆ పాత్రలో ఆ పిండిని వేయగానే అది మంచి ఆరోగ్యం గల ఆహారంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా సందర్భాల్లో నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను చాలా ధ్యానిస్తుందంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కూడా దైవ సేవకునికి కాకముందు నేను ఒక సేవకుని తక్కువ అంచనా వేసేవాడిని. నిజంగా దైవ సేవకుడు అంటే నిజంగా దేవుని చేతి కింద, బలమైన చేతి కింద మరి ఆయన ఒక సాధనంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి. ఎలీషాను చూసినట్లయితే ఇక్కడ అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు, ఒక విధవరాలు ఉంటుంది, తన యొక్క ఒకసారి తీయండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ కూడా ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు దేవుడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. చాలండి, ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసు. ఒక విధవరాలు ఉంటుంది, తన యొక్క భర్త చనిపోయాడు కాబట్టి తన కుటుంబ పోషణ నిమిత్తం ఏ విధంగా గడపాలని మన ఎలీషా దైవజనుడు తన ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, మరి ఏం చేయాలని దైవసేవకుని అడిగినప్పుడు దైవసేవకుడు అంటున్నాడు, నీకు నా వలన ఏమి ప్రయోజనము కావాలని నువ్వు కోరుకుంటున్నావు అన్నప్పుడు అక్కడ దైవసేవకుడు అంటున్నాడు, అమ్మ నీ దగ్గర ఏమున్నదని చెప్పినప్పుడు అక్కడ మరి కొన్ని పాత్రలను నూనెతో నిండి ఉండటం మనం చూస్తాము. కొన్ని పాత్రలను తీసుకోమని చెప్పి ఆ నూనె పోసి ఆ పాత్రలన్నిటినీ మరి ఆ యొక్క దైవసేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఏమైతుందండి, అన్ని పాత్రలు నిండిపోతాయి. ఈ విషయం కూడా మనకు తెలుసు. ఇక్కడ కూడా ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. ఏంటంటే మనం అనుకుంటున్నాము దైవసేవకుడు మన ఇంటికి ఎందుకు వస్తాడు, దైవసేవకుడు తన అవసరం కోసం మన ఇంటికి వస్తాడని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే దేవుని యొక్క శక్తిని మొట్టమొదటిగా నిరూపిస్తున్నాడు. రెండవది మన అవసరాలను తీర్చడం కోసం దైవసేవకుడు మన ఎదురుకు వస్తాడు. హల్లెలూయా. ఈ సీక్రెట్ నేను నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా ఒక దైవసేవకుడు మీ ఇంటికి వస్తున్నాడంటే తన అవసరం కోసం కాదండి. ఎవరి అవసరం కోసం అండి? మన అవసరం కోసమే దేవుడు వారిని పంపిస్తున్నాడని మనం గ్రహించాలి.
నేను నా జీవితంలో చాలా విషయాలు గమనించాను. నా జీవితంలో నేను ఎన్నో పొందుకున్నాను దేవుని సేవకుని ద్వారా. ఈరోజు ఎలీషా ద్వారా ఒక విధవరాలు కుటుంబము పోషించబడ్డది. తన కుటుంబం అంట ఎప్పుడంటే ఇంకా ఎప్పుడు కూడా ఆ కుండలో ఎప్పుడు తీసినా కొలది ఊరుతూనే ఉందంట, తీసినా కొలది ఊరుతూనే ఉందంట. మన జీవితాల్లో కూడా మనం అద్భుతాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సేవకుని మాటకు లోబడి జీవించాలి. దేవుని సేవకుడు ఏ విషయాన్ని చెప్పినా దాన్ని మనం ఏం చేయాలంటే శ్రద్ధగా విని మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలని కోరుకుంటూ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.